ఇవాళ రాష్ట్రానికి రానున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో సాయంత్రం 4 గంటలకు సరూర్ నగర్ స్టేడియంలో 6 గంటలకు జరిగే జనజాతర సభల్లో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. జనజాతర సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటించున్నారు. నర్సాపూర్లో సాయంత్రం భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. మెదక్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నీలం మధు మనతో ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది రాహుల్ గాంధీ సభ ఏర్పాటు ఎట్లా జరుగుతుంది? చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్ బహిరంగ సభ ఉంది. ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ గారు, మా ప్రియతమ నాయకులు, అదేవిధంగా రేవంత్ రెడ్డి అన్న గారు, ముఖ్యమంత్రి వీళ్ళు ఇద్దరు వస్తారు. ప్రచారం భాగంలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్న నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న మా ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు, అదేవిధంగా ఆంజనేయుల్ గౌడ్ గారు, మన మదన్ రెడ్డి గారు, వాళ్ళ టీం సుధీర్ అందరు కలిసి వాళ్ళ టీం అందరు కూడా భారీ ఏర్పాట్లు చేస్తారు. అందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులం, కార్యకర్తలు, ప్రజలందరం కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారు చెప్పే మాటలు విని ప్రభుత్వాన్ని, ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన నడుస్తుంది. దేశంలో కూడా ఇండియా కూటమి రాబోతుంది కాబట్టి ఈ మెదక్ గడ్డ నుంచి, ఇందిరమ్మ పరిపాలించిన గడ్డ నుంచి ఒక పేదింటి బిడ్డకు, బడుగు బలహీన వర్గాలకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ ఈ ప్రచారంలో భాగంగా ఇక్కడికి రాహుల్ గాంధీ గారు వాళ్ళ నానమ్మ పోటీ చేసి ఎంపీ గెలిచి ప్రధానమంత్రి అయిన మెదక్ గడ్డ నుంచి అదే ఎంపీ ఎలక్షన్లో ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు ప్రచారంలో వస్తున్నందుకు కూడా నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నా. అందరూ కూడా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సభతో పాటు గత కొన్ని రోజులుగా ప్రచారం దాదాపు పూర్తిగా వస్తుంది. సో ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లా జరిగింది? మీ గెలుపు మీద మీకు ఎట్లా నమ్మకం? చాలా బ్రహ్మాండంగా జరిగిందన్న, ప్రజలే చెప్తారు. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేద ప్రజల గురించి ఆలోచించే పార్టీ, పేదల గురించి, పేదల అభ్యున్నతి గురించి పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గతంలో అయినా భూములు ఇచ్చిన పార్టీ ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఉపాధి కలిగించింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కూడా రేవంత్ అన్న ప్రభుత్వంలో కూడా 6 గ్యారెంటీలు, 5 గ్యారెంటీలు ప్రజలకు సంక్షేమ పథకాలు కూడా పేద ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారు. దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి వస్తే మన ప్రాంతం అప్పుడు ఎట్లయితే అభివృద్ధి చెందిందో ఇప్పుడు ఇంకా అంతకు డబుల్గా చేసి అభివృద్ధి చేస్తామని చెప్పి అంటారు. ప్రజల నుంచి వస్తుంది ఇదంతా రెస్పాన్స్. ఎందుకంటే గతంలో మాకు భూములు ఇచ్చింది, ఎస్టీల దగ్గరకు పోతే మాకు భూములు ఇచ్చారు, ఎస్సీల దగ్గరకు పోతే భూములు ఇచ్చారు అంటారు, బీసీల దగ్గరకు పోతే భూములు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటారు. ఈ గత 10 ఏళ్ల నుంచి 2 పార్టీలు అధికారంలో ఉన్నాయి, బీజేపీ, బీఆర్ఎస్. కనీసం 3 గుంటల భూమి ఇవ్వలే. అదేవిధంగా 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, తెలంగాణలో అధికారంలోకి రాగానే 4 నెలల్లో 6 గ్యారెంటీలు, 5 గ్యారెంటీలు నెరవేర్చింది 3 నెలలనే, 100 రోజులనే. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఒకటే మాట చెప్తారు, మేము సంక్షేమ పథకాలు పేదల గురించి ఉన్నాయి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీని దీవిస్తాం, చేతి గుర్తు కోటేస్తాం. ఈ మెదక్ పార్లమెంట్ నుంచి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు కాబట్టి ఆమెకు ఈ ప్రాంతం నుంచి గిఫ్ట్ ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. మెదక్ పార్లమెంట్లో ప్రధానంగా ఇటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఓడిఎఫ్ కావచ్చు, బిహెచ్ఎల్ ఉంటాయి, ఇవన్నీ ప్రైవేటైజేషన్ అవుతున్నాయి. కార్మికులు కొన్ని రోజులుగా నిరసనలు చెప్తున్నారు. సో వాళ్ళకు రాహుల్ గాంధీ కావచ్చు, మీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎట్లా? కాంగ్రెస్ పార్టీ అంటేనే సమానత్వం ఇచ్చే పార్టీ, కార్మికులకు కూడా అండగా ఉంటాం. ఎందుకంటే 48 చట్టాలు ఉంటే 48 చట్టాల్లో 40 చట్టాలు కూడా రద్దు చేసిన పార్టీ బీజేపీ పార్టీ. మేము కాంగ్రెస్ పార్టీ కార్మికులకు కూడా జాతీయ ఉపాధి హామీకి కూలీ తీసుకొచ్చి 365 రోజులు గతంలో ఎట్లా పెడితే ఇప్పుడు 100 రోజులకు చేసారు. మళ్ళీ జాతీయ ఉపాధి హామీ కూలీకి కూడా 400 రూపాయలు రెగ్యులర్ ఉపాధి కూలీ ఇచ్చేటట్టు చేస్తాం. అదేవిధంగా ప్రతి కార్మికులకు కూడా 25 లక్షల రూపాయల హెల్త్ కార్డు చేపిస్తామని చెప్తున్నాం. కార్మికులకు అండగా ఉంటామని చెప్తున్నాం. చట్టాలకు కూడా వ్యతిరేకంగా ఉంటాం. మేము ఎందుకంటే ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకరం. మేము కార్మికులకు అన్ని రకాల ప్రైవేటీకరణ కాకుండా కార్మికులకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. ఇది నర్సాపూర్లో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయినాయి. రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర రాష్ట్ర నేతలు కూడా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేసిన సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కానుంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విజ్ న్యూస్, నర్సాపూర్ నుండి.